ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తనకు చెందిన ఆస్తులను విక్రయించడం లేదు, పేద ముస్లింలకు ఉపయోగపడేలా వాటిని వినియోగిస్తున్నామని వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు సుమారు 69,000 ఎకరాల భూమి ఉండగా ఇందులో 36,000 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని, మిగిలిన వక్ఫ్ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని వక్ఫ్ బోర్డు ఉద్యోగుల జీతాలు, పేద ముస్లింలకు విద్య, ముస్లిం మహిళల సాధికారత, ఇంకెన్నో పథకాల కోసం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వక్ఫ్ భూములు ఖాళీగా వదిలేస్తే ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండగా వాటికి కనీసం ఫెన్సింగ్ వేసేందుకు కూడా వక్ఫ్ బోర్డు దగ్గర నిధులు లేవని అజీజ్ చెప్పారు. అందుకే వాటిని లీజు రూపంలో అందించి ఆదాయం పొందే ప్రయత్నం చేస్తున్నామన్నారు. లీజుపై కొన్ని ముస్లిం సమాజంలో అపోహలు ఉండగా దానిపై కూడా ఆయన స్పష్టం చేశారు. లీజు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా వక్ఫ్ సంస్థ ముతవల్లి అంటే మసీదు లేదా దర్గా, ఆషుర్ఖానా లేదా ఏదైనా సరే వక్ఫ్ సంస్థ ముతవల్లీలు లేదా మేనేజింగ్ కమిటీ అనుమతితోనే, ప్రభుత్వ అధికారిక అనుమతితోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఖాళీ భూములను ఎలా వాడుకోవాలో అనే అంశంపై వ్యాపార సంస్థల నుంచి ఆలోచనలు కోరుతూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ పిలిచామని, కానీ ఇది టెండర్ కాదని ఆయన తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతనే టెండర్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. దుబాయ్, యూకే వంటి దేశాల నుండి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని కూడా ఆయన తెలిపారు. వక్ఫ్ ఆదాయంతో పేద ముస్లింల పిల్లల కార్పొరేట్ స్థాయి విద్యా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. టాలెంట్ టెస్ట్ ద్వారా ఇంటర్మీడియట్ స్థాయిలో విద్య తర్వాత ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉత్తమ విద్యా సంస్థల్లో చదవడానికి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి వక్ఫ్ అన్ని కార్యకలాపాలు అన్ని ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నామని, ఇది అవినీతి నివారణకు కీలక చర్యగా పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని పూర్తిగా పేద ముస్లింల కోసం వినియోగించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు మేజర్ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నందున కేంద్ర నిధుల 70% అక్కడే ఆగిపోయాయని, ఆ నిధుల్లో తమ వాటా కోరుతూ తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ ఆస్తులను హిందూ దేవాలయాల మాదిరిగానే కాపాడాలని సూచించారని, ముస్లిం సంస్థలో అన్య మతస్థులను నియమించరాదని కూడా తేల్చి చెప్పారని అజీజ్ చెప్పారు. కర్నూలు జిల్లా ఎల్లార్తి దర్గాలో వక్ఫ్ ఆదాయాన్ని ₹1 కోటి వరకు పెంచామని, భవిష్యత్తులో కూడా అన్ని వక్ఫ్ సంస్థల ఆదాయాన్ని ఎక్కడైతే బాడిగలు తక్కువ ఉన్నాయో అక్కడ రెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు ఎప్పటికీ ఆస్తులు అమ్మదు, అవి అల్లాకు చెందిన ఆస్తులు కాబట్టి వాటి ఆదాయంతో పేదల జీవితాల్లో వెలుగు నింపాలనే ఆశతో పనిచేస్తున్నామని అజీజ్ చెప్పారు. వక్ఫ్ బోర్డులో మిగిలి ఉన్న భూమిలో 1 అంగుళం వక్ఫ్ భూమిని కూడా అన్యగ్రంథం కానివ్వమని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డు ప్రజల సహకారం తీసుకుంటూ పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తుందని అజీజ్ తెలిపారు.